హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అండ్ ఇది చాలా ఈజీ అండ్ ఒక 10 మినిట్స్లో మనకు అయిపోయే ఒక డెజర్ట్ రెసిపీ అనమాట. అండ్ మ్యాంగో సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి నేను మ్యాంగోతోనే చూపిస్తున్నానండి. సో ఫస్ట్ దీనికి మనం చాలా ఈజీ రెసిపీ కాబట్టి ఇందులో ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. బట్ మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగో మాత్రమే యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. లేదు అనుకుంటే మీరు అన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అనుకుంటుండొచ్చు ఇది ఫ్రూట్ కస్టర్డ్ అని, బట్ అది మాత్రం కాదండి. ఫ్రూట్ కస్టర్డ్ నేను ఆల్రెడీ చేసి చూపించేశాను మీకు వీడియో. సో ఇది ఒక కొత్త రెసిపీ అనమాట అండ్ ఈజీ రెసిపీ. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒక గిన్నెలో నేను పాలు వేడి చేసుకుంటున్నానండి. నేను ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి మనం దీన్ని. సో ఫస్ట్ నేను పాలు బాయిల్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఈ పాలు బాయిల్ అయ్యేలోపు ఇంకొక చిన్న పని ఉంటుందండి మనకి. సో నేను అదేంటి అన్నది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఒకసారి పాలు యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి వదిలేయండి. సో దట్ ఏంటంటే మనకి పాలు మంచిగా బాయిల్ అయిపోతుంది అడుగంటకుండా. సో నెక్స్ట్ ఇంతలోపు మనం ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకున్నాను. అండ్ ఇందులో ఒక 1 స్పూన్, కొంచెం పెద్ద స్పూన్ అండి. సో 1 స్పూన్తో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి కలిపేయండి. ఉండలు లేకుండా చూసి కలుపుకోండి. అండ్ ఇలా మనం కలిపేటప్పుడు ఉండలు ఫామ్ అవుతుంది. సో ఉండలు లేకుండా చూసి ఇలా నీట్గా కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంతలోపు మనకి పాలు కూడా బాయిల్ అయిపోయాయి. సో పాలు బాయిల్ అయిపోయాయి కాబట్టి ఒకసారి చూడండి, మనకి మీగడలాగా పైన కట్టేస్తుంది. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టి ఇంకొక 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. సో దట్ ఏంటంటే మనకి ఇంకా దగ్గర పడుతుంది, పాలు కొంచెం చిక్కగా అవుతాయి అన్నమాట. సో ఇందులో పాలు ఎంత బాగా మసిలితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుందండి రెసిపీకి. సో అందుకే పాలు సిమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత కూడా సిమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఇలా నేను ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. సో షుగర్ నేను హాఫ్ లీటర్ పాలకి 2 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ కస్టర్డ్లో కూడా మనకు ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. బట్ స్టిల్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. సో ఇప్పుడు షుగర్ మెల్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ వే మనకి పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయి. సో ఇప్పుడు నేను ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి, సో ఆ కస్టర్డ్ పాలు ఇందులో వేస్తూ కలిపాను. సో వేస్తున్నప్పుడే కలుపుతూ ఉండండి, లేదు అంటే మళ్ళీ ఉండలు ఫామ్ అయిపోతుంది. సో ఇలా పాలు యాడ్ చేసేసి కలిపేయండి. సో ఇది సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. మనకి ఏంటంటే అప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇది మసులుతున్న కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, పొంగొచ్చింది అండ్ ఇది కొంచెం చిక్కగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా మనం 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా దగ్గరికి అయిపోయి కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఎడ్జెస్ ఉంటుంది కదా మనకి, ఈ ఎడ్జెస్ మొత్తం కట్ చేసేస్తున్నాను. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే కూడా ఉంచుకోవచ్చండి. బట్ ఇష్టం లేదు, కొంచెం మనకి సాఫ్ట్నెస్ రావాలి అనుకుంటే కనుక డెజర్ట్లో ఈ సైడ్స్ది తీసేయాలి. లేదు ఇట్స్ ఓకే మేము తింటాము అనుకునే వాళ్ళు ఉంచుకోవచ్చండి, పర్వాలేదు. సో ఇప్పుడు 2 స్లైసెస్ ఇలా 4 సైడ్స్ నేను నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందామండి. సో నెక్స్ట్ రెసిపీకి వచ్చేసి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేను ఓన్లీ మ్యాంగో యాడ్ చేసి చూపిస్తున్నాను. లేదు అనుకుంటే మీరు అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి, లైక్ మ్యాంగో, యాపిల్, గ్రేప్స్, బనానా, స్ట్రాబెర్రీస్, అలా మీ ఇష్టం అండి. మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా మీకు ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. బట్ మ్యాంగో సీజన్ అని చెప్పి నేను ఓన్లీ మ్యాంగోనే యాడ్ చేసి చూపిస్తున్నాను. సో దాని తర్వాత ఇప్పుడు మనము ఇదంతా అరేంజ్ చేసుకోవాలి మనం డెజర్ట్కి. సో ఫస్ట్ నేను ఒక చిన్న గిన్నె ఇలాంటిది ఏదైనా మీ దగ్గర ఉంటే తీసుకోండి. ఇలా ఒక డిష్ తీసుకొని నేను ఇందులో బ్రెడ్ అరేంజ్ చేస్తున్నాను. సో నాకు 1 బ్రెడ్ స్లైస్ పెట్టిన తర్వాత ఇంకా గ్యాప్ ఉంది. సో ఇంకొక హాఫ్ స్లైస్ పెడుతున్నానండి.
ఇలా మనకి అంటే మీరు తీసుకున్న గిన్నె సైజ్కి ఫుల్గా వచ్చేలాగా చూసి ఫిల్ చేసుకోండి బ్రెడ్ని, అంటే గ్యాప్ లేకుండా. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఇప్పుడు ఆ కస్టర్డ్ని దీనిపైన ఇలా వేసుకోవాలండి, బ్రెడ్ పైన. సో బ్రెడ్ పైన ఏంటంటే మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది బ్రెడ్ మనకు సోక్ అయిన తర్వాత ఇది మొత్తం ఈ పాలని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో పీల్ చేసుకుంటుంది కాబట్టి పాలు అనేది కొంచెం మనం ఈ కస్టర్డ్ ఎక్కువ వేయాలి. సో జస్ట్ అది మనకి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేయడం కాకుండా కొంచెం ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు బ్రెడ్ పైన మనం ఈ కస్టర్డ్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ దీనిపైన వేసుకోవాలి ఒక లేయర్ లాగా. సో ఇప్పుడు ఫ్రూట్స్ అనేది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు నేను ఓన్లీ మ్యాంగోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ మ్యాంగో యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ పీసెస్. ఇది మీరు తీసుకున్న డిష్ అంతా కూడా ఫిల్ అయిపోయేలాగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి ఒక్కొక్క బుక్కకి మనకి ఆ ఫ్రూట్స్ అనేవి పంటి కింద ఇలా తగులుతూ ఉండాలి, మనకు అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఏదో కొన్నే వేస్తే ఏంటంటే మనకు ఆ టేస్ట్ రాదండి. సో ఇది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ నేను ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి అండ్ ఇందాక చూపించినట్టుగా 1.5 బ్రెడ్ స్లైస్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక మనకి కొంచెం కస్టర్డ్ మిగిలింది కదండి, అది కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు నేను. సో ఒకసారి వేసేటప్పుడు ఒకసారి కలిపేసి అండ్ నెక్స్ట్ దాంట్లో వేసేయండి. సో ఇప్పుడు ఈ కస్టర్డ్ని కూడా ఇందులో నీట్గా వేసేసిన తర్వాత ఇది కొంచెం ఎక్కువగా ఫిల్ అయ్యేలాగా చూసి వేసుకోండి, అంటే జస్ట్ బ్రెడ్ ఇలా స్ప్రెడ్ చేయడం కాకుండా బ్రెడ్ పైన మొత్తం ఫుల్గా వచ్చేలాగా చూసేసి వేసుకోండి. సో ఇప్పుడు కస్టర్డ్ కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ లాస్ట్ లేయర్ అనేది ఈ ఫ్రూట్స్ వేయడం అనేది ఈ లేయర్లో మీ ఇష్టం అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ పైన ఈ మ్యాంగోస్ నేను వేస్తున్న లేయర్ స్కిప్ చేయొచ్చు. బట్ మాకు ఫ్రూట్స్ కొంచెం మ్యాంగో ఎక్కువ ఇష్టం కాబట్టి మేము వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇలా 3 లేయర్స్ అరేంజ్ చేసిన తర్వాత మిగిలిన కస్టర్డ్ వేసేసి అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి ఒక 2-3 అవర్స్కి ఇది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది సెట్ అయిపోయిన తర్వాతనే అప్పుడే మనం తీసి డెజర్ట్ని చల్లగా సర్వ్ చేసుకోవాలి, అప్పుడే సూపర్గా ఉంటుందండి. అండ్ ఈ సమ్మర్లో మనకి చల్లగా లంచ్ తర్వాత ఇలాంటి డెజర్ట్స్ ఏదైనా తీసుకుంటే మనకు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ విత్ ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ కాబట్టి మిల్క్తో చేసిన హెల్తీ రెసిపీ అండి ఇది. సో ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి చూపిస్తున్నానండి, ఒక 2 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. చూసారు కదా, మంచిగా సెట్ అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ అంతా అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. సో ఇదండి ఈరోజు డెజర్ట్ రెసిపీ. మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.